తెలుగుదేశం అధినేత చంద్రబాబు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పాటు పార్టీ నేతలపై ఉన్న కేసుల వివరాలను ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం దిగొచ్చింది. హైకోర్టు ఆదేశాల మేరకు కేసుల వివరాలను తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్యకు మెయిల్, ఫిజికల్ కాపీలను పంపించారు. కోర్టులో వేసిన పార్టీ నేతలకు వారి మెయిల్స్ కు కూడా వివరాలను పంపినట్లు ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్లు వేసేందుకు ఫామ్ 7 లో అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలనివ్వాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మార్చి 1వ తేదీన రాష్ట్ర డీజీపీకి లేఖ రాశారు. ఇంకా పలువురు నేతలు కూడా ఇతర జిల్లాల ఎస్పీలకు లేఖలు రాశారు. వారి వైపు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తరపున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్, అయ్యన్న పాత్రుడు తరపున వివి సతీష్, రామచంద్ర యాదవ్ తరపున ఉమేష్ చంద్ర, ధూళిపాళ నరేంద్ర తరపున న్యాయవాది వివి లక్ష్మీనారాయణ పిటిషన్లు వేశారు. గత వారం విచారణ సందర్భంగా హైకోర్టు వీరికి వెంటనే వివరాలివ్వాలని, అవసరమైతే ఇరువురు అధికారులను నియమించి వివరాలను పంపాలని మౌఖికంగా ఆదేశించింది. మంగళవారం కేసు విచారణ ప్రారంభమైన వెంటనే ప్రభుత్వ న్యాయవాది పిటిషనర్ల మెయిల్స్ కు కేసుల వివరాలు పంపామని టీడీపీ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య రాసిన లేఖ మేరకు ఆయనకు 144 మంది టీడీపీ అభ్యర్థుల వివరాలను కూడా ఇచ్చామని తెలిపారు. మెయిల్స్ చూసుకుని తమకు చెప్పాలని కోర్టు కోరి విచారణ చేపట్టింది. తమకు మెయిల్స్ వచ్చాయని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు. వర్ల రామయ్య కూడా అభ్యర్థులపై ఉన్న కేసుల వివరాలను అందించారు అని స్పష్టం చేశారు. అయితే తమపై ఉన్న కేసుల వివరాలు కావాలని విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి, రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల సునీత, గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావులు మంగళవారం హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్లు దాఖలు చేశారు. టీడీపీ అభ్యర్థులపై ఉన్న వివరాలనిచ్చామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా తమ క్లయింట్ బీజేపీ అభ్యర్థి అని, అందువల్ల ఆయనపై ఉన్న వివరాలను ఇవ్వాలని న్యాయవాది ఉమేష్ చంద్ర కోరారు. ఈ వివరాలన్నీ ఈ నెల 18వ తేదీలోపు ఇవ్వాలని కేసు విచారణను హైకోర్టు ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది.